ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు సాన్మోహన్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున మన కాకినాడ నగరంలో ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి. ఆ స్థలాలన్నీ కూడా ఈ రోజున చీడులూరులో సుమారు 20 ఎకరాలు ఉంది ప్రభుత్వ స్థలం. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనం కొత్తగా రోడ్లు నియమించుకున్నాం. చీడులూరులో 80 ఫీట్ రోడ్డు. అదేవిధంగా విముక్తి కాలనీ నుంచి అక్షర స్కూల్ మీదుగా గొరంట వరకు 100 ఫీట్ రోడ్డు కూడా వేసుకున్నాం స్మార్ట్ సిటీలో. ఆ తర్వాత ప్రభుత్వ స్థలాలు ఉంటే ఆ స్థలాలన్నీ కూడా గతం నుంచి కూడా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఆక్యుపేషన్ చేయడం, దాన్ని చాలా మట్టుకి ఆ రోజే ప్రతిపక్షం ఉన్నప్పుడు అన్నీ ఎదుర్కోవడం జరిగింది. అయినప్పుడు ఈరోజు అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కొంతమంది రాత్రులే ఆ స్థలాలు ఆక్యుపై చేయడం, దాని గురించి తెలిసిన తర్వాత ఉదయాన్నే మళ్ళీ అధికారులని పోలీసులు పంపించి ఖాళీ చేయించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కొంతమంది అయితే స్టాండర్డ్గా ఇది మా స్థలాలని చెప్పి ప్రభుత్వ స్థలంలో పాగేసుకుని ఉన్నారు. ఈరోజు ఆ స్థలాలన్నీ కూడా ఖాళీ చేయించి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని, అదేవిధంగా ఆ స్థలాల్లో చీడులూరులో అయితే సుమారు 20 ఎకరాల్లో ఆ రోజున మేము శాసనసభకు ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పూలే భవనం నిర్మించాలని 2 ఎకరాలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా అనేక సామాజిక వర్గాలకి, బీసీ వర్గాలకి కొన్ని స్థలాలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ భవనాలు నియమించడం కోసం కూడా కొన్ని భవనాలకి తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం చేసిన కాపీ అన్నీ కూడా కలెక్టర్ గారికి ఇప్పుడు సబ్మిట్ చేస్తాం. ఈ రోజున ఆ స్థలాలన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఏదైతే మాట ఇచ్చామో సామాజిక భవనాలు నియమించడానికి కానీ, ప్రభుత్వ భవనాలు నియమించడానికి కానీ ఆ భవనాలు నియమించాలి. అదేవిధంగా తక్షణమే ఎవరైతే ఆక్యుపేషన్లో ఉన్నారో అన్నీ ఖాళీ చేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇటు ప్రజలకి ప్రభుత్వానికి ఉపయోగపడేలా చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం.